టెక్నాలజీతో ఎంతో ముందున్నామని చెప్పుకుంటాం. మనిషి సాధించలేనిది ఏదీ లేదని గర్వపడతాం. అయితే ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పే ఈ కథ పూర్తిగా వినండి. ఈ భూమిపై కొన్ని ప్రదేశాలు ఇంకా మానవులకు అందకుండా రహస్యంగా ఉండిపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రదేశాలు చాలా భయాన్ని కలిగించేలా ఉంటాయి. అక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఒంటరితనంతో నిండినట్లుగా ఉంటుంది. మనిషి అడుగుపెట్టలేని ఈ ప్రాంతాలు చూస్తే ఇదసలు మన ప్రపంచమేనా అనే అనుమానం కూడా కలక్కమానదు. అక్కడ దాగి ఉన్న రహస్యాలు మన మనసును కలిచివేస్తాయి, గుండె చెదిరేలా చేస్తాయి. ఆ ప్రాంతాలేంటో నేను మీకు వివరిస్తా. ఫ్రాన్స్లోని లాస్కో గుహలు చాలా పాతకాలం నాటి గుహలు. వాటి గోడలపై మన పూర్వీకులు వేసిన 17,000 సంవత్సరాల నాటి చిత్రాలు కనిపిస్తాయి. పశువులు, జంతువుల చిత్రాలు చాలా నిజంగా కనిపిస్తాయి. కానీ 1963లోనే ఈ గుహలను మూసేశారు. ఎందుకంటే మనుషుల ఊపిరి, ధ్వని లాంటివి ఆ చిత్రాలను నెమ్మదిగా నాశనం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటులోని ఉత్తర సెంటినల్ దీవి చాలా ప్రమాదకరమైన ప్రదేశం. అక్కడ సెంటినల్ అనే గిరిజనులు నివసిస్తున్నారు. వారిని ఎవరూ కలవలేరు. వాళ్ళెవరికైనా దగ్గరగా వస్తే కోపంగా ప్రవర్తిస్తారు. వేలాది సంవత్సరాలుగా వాళ్ళు ఏ ఇతర సమాజంతోనూ సంబంధం లేకుండా జీవిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆ దీవికి ఎవరూ వెళ్లకూడదని నిషేధించింది. అటు ఐలాండ్ సముద్ర తీరంలో సూర్త్సే అనే చిన్న దీవి ఉంది. ఇది అగ్నిపర్వతం పేలడంతో పుట్టిన కొత్త దీవి. ఇక్కడ ప్రకృతి కొత్త జీవాలను ఎలా సృష్టిస్తుందో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. అందుకే పర్యాటకులను అక్కడికి వెళ్లనియ్యారు. మరోవైపు జపాన్లోని ఈసే గ్రాండ్ శ్రైన్ అనే ఆలయం దేశంలోనే అత్యంత పవిత్రమైనది. దీన్ని ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి కొత్తగా నిర్మిస్తారు. కానీ అక్కడికి రాయల కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరూ వెళ్లలేరు. మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన హర్డ్ దీవి చాలా ఎడారి లాంటి ప్రదేశం. అక్కడ 2 చురుకైన అగ్నిపర్వతాలున్నాయి. భూకంపాలు, అగ్నిపర్వతాలు ఉండే ప్రమాదం ఎక్కువ ఉంది. అందుకే ప్రభుత్వమే అక్కడ ప్రవేశం నిషేధించింది. ఇటు అమెరికాలోని ఏరియా 51 పై ఎన్నో అర్థం కాని కథలు, అపోహలు ఉన్నాయి. ఇది ఒక గోప్యమైన మిలిటరీ ప్రదేశం. అక్కడ వింత ప్రయోగాలు జరుగుతున్నాయని లేదా గ్రహాంతరవాసుల లక్ష్యంగా పరిశోధనలు జరుగుతున్నాయని చెప్తూ ఉంటారు. ఇది పూర్తిగా మూసివేసి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వదు. ఇక అమెరికాలోని నీహావు అనే దీవిలో 160 మంది మాత్రమే నివసిస్తున్నారు. అక్కడి ప్రకృతి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకే దాన్ని మూసేశారు. అక్కడికి వెళ్లాలంటే నేవీలో ఉండాలి లేదా అక్కడి ప్రజల బంధువు కావాలి. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశాలలో ఒకటి.